బాబు పవన్, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? చెరువుకి వెళ్తున్నాను. చెరువుకి చేపలు పట్టడానికి వెళ్తున్నావా? అవునవును. ఇప్పుడు చెరువులో నీళ్లు చాలా తగ్గిపోయాయి. చేపలు దొరకడం చాలా కష్టంగా ఉంది. సరిగ్గా చెప్తున్నారు అబ్దుల్ అన్న. నేనేమనుకుంటున్నానంటే చెరువుకి అటు వెళ్ళి చేపలు పడదాం అనుకుంటున్నాను. ఆ వైపా? మీరు చెప్పేది కూడా కరెక్టేలే అబ్దుల్ అన్న. ఈ మధ్య చేపలు పట్టడం చాలా కష్టమవుతోంది. కానీ మీ కథ మాత్రం సపరేట్ అన్నా. మీరు ఏ చెరువుకి వెళ్ళినా సరే చేపలు వాటంతటవే వచ్చి దొరికిపోతున్నాయి. మీకున్న అదృష్టం మాకు లేదులే అన్నా. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది చివరికి బంగారమే అవుతోంది. కానీ నేను బంగారాన్ని ముట్టుకున్నా కానీ అది చివరికి చెత్తగా మారుతోంది. లేదు పవన్, అలా ఏమీ లేదు. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ పక్క నుంచి చూస్తుంటే ఆ పక్క ప్రశాంతంగానే ఉంటుంది. ఆ పక్క నుంచి చూసే వాళ్ళకి ఈ పక్క చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అది మానవ సహజం. నువ్వు చేపలు పట్టాలంతే కదా? పగలు చేపలు పడలేదంటే నువ్వు రాత్రుళ్ళు ప్రయత్నించి చూడు. రాత్రి వెళ్దామనే నేను అనుకున్నాను. కానీ నా పరిస్థితి చూసారా? ఇదిగో చూడండి, వల కూడా చిరిగిపోయింది. అంతా నా తలరాత. ఏం చేయమంటారన్నా, ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఈరోజు వరకు నేను రాత్రిపూట ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. దొరుకుతాయి అనిపిస్తోంది. ఏ పవన్, అవును, నీ పెళ్ళాం ఎలా ఉంది? ఇలా చూడండి, పెళ్ళాం గురించి దయచేసి మీరేమీ మాట్లాడకండి. ఎప్పుడు చూసినా నా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. జుట్టు పీక్కునేలా చేస్తోందన్నా. అబ్దుల్ అన్నా, తను మొదట్లో ఇలా ఉండేది కాదు తెలుసా. చాలా మంచితనంతో ఉండేది. నాతో చాలా ప్రేమగా ఉండేది. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ మధ్య తనకేమైందో తెలియడం లేదు. ఎప్పుడు చూసినా చేపలు చేపలు అని అంటూనే ఉంది. నా వల్ల కావడం లేదన్నా, నాకు తెలుసు. ఏం చేయమంటావులే అన్నా, అంతా నా తలరాత. ఇలా కష్టపడాలని రాసుంది. లేదు లేదు పవన్, ఆ విధంగా మాట్లాడకూడదు. అమ్మా నాన్న లేని అనాథ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. తనకి నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు ఆలోచించి చూడు. ఇందులో తన తప్పేమీ లేదు కదా. కట్టుకున్నోడు బాగా సంపాదించకపోతే ఇంట్లో అయినా సరే, సమాజంలో అయినా సరే ఆ అమ్మాయికి గౌరవం ఉండదు కదా. అందువల్ల తను కోపడుతుందని అనుకుంటున్నా. నీ చెప్పేది నిజమే కదా. సరే, నువ్వు పని చేయి. ఈ రాత్రి నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళు. తర్వాత ఇంకో విషయం పవన్, నువ్వు ఉత్తరం వైపుకి వెళ్ళకు. ఉత్తరం వైపుగా? ఎందుకు? అక్కడేముంది? ఉత్తర దిక్కులో పెద్ద ప్రమాదం ఉంది. ప్రమాదమా? ఏంటా ప్రమాదం? ఇలా చూడు, నిన్ను హెచ్చరించాలని నాకు అనిపించింది. అందుకే నీతో చెబుతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అదంతా సరేలే, కానీ కారణమేంటో మీరు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు పవన్, ఇలాంటి విషయాలు నువ్వు నమ్మవని నాకు తెలుసు. అక్కడ ఒక శ్మశానం ఉంది. అక్కడ చాలా ఏళ్లకు ముందు నేను చెప్పేది విను పవన్. చెప్పండి, వింటూనే ఉన్నాను. నేను విషయం విన్నాను. చాలా ఏళ్ల క్రితం ఎవరి భర్తలైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళ భార్యలను ప్రాణాలతోనే మండుతున్న మంటలోకి తోసేస్తారట. ఆ ఆత్మలన్నీ ఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉంటాయట. నేను విన్నాను. ఇవన్నీ నమ్మవని నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించాలనిపించింది, అందుకే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా మీరనేది? ఇలా చూడండి అబ్దుల్ అన్న, ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పే కట్టు కథలు. ఇవన్నీ అబద్ధాలు. ఏదీ జరగదు. నాకు ఇటువంటి కథలు ఏమీ చెప్పకండి. చూడండి, నాకు చాలా పనులున్నాయి. నేను బయలుదేరుతున్నాను. అయితే నేను వెళ్ళొస్తానన్నా. ఓ ముఖ్యమైన విషయం, ఇదంతా నీకు ఆటగా ఉంది కదా. ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మల్ని
కళ్ళారా చూస్తావో అప్పుడే నువ్వు నమ్ముతావు అనుకుంటున్నాను. సరే పవన్, నువ్వు బయలుదేరు. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఇలా చూడు, రాత్రుళ్ళు ఉత్తరం వైపుకు మాత్రం వెళ్ళకు. అరే అవన్నీ వదిలే, సరే, వెళ్ళిరా. నేను ఉత్తరం వైపే వెళ్తాను. అక్కడే చాలా చేపలుంటాయి. చాలామంది ఆకలి భరించలేక చస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దెయ్యాల కథలు చెప్తున్నారు. నాకు అంతా తెలుసు. అటువైపు వెళ్తే నాకే ఎక్కువ చేపలు దొరుకుతాయి. వీళ్ళెవరికీ చేపలు పడవు. హ! హ! నాకంతా స్పష్టంగా అర్థమైంది. నేను ఖచ్చితంగా అటువైపే వెళ్తాను. అటువైపే వెళ్తాను. ఏదో ఒకరోజు నాకు ఎక్కువ చేపలు దొరుకుతాయి. అందరిలాగే నేను కూడా సంతోషంగా ఉంటాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెరువు పక్కనే కూర్చున్నాను. నీకింతవరకు ఈ చేపలు దొరికాయా? అబ్దుల్ అని అన్నాడు, చెరువుకు అటువైపున చాలా చేపలు దొరుకుతున్నాయంట. వెళ్ళి చూడు. అడుగుతున్నాను కదా, ఒకసారైనా ప్రయత్నించి చూడు. ఇలా చూడు, పొద్దున్నుంచి నేను పని చేసే వస్తున్నాను. దొరికిన చేపలన్నీ తీసుకొచ్చి నీకే ఇచ్చాను. అవి నీకు తక్కువగా అనిపిస్తున్నాయా? నాకు ఎన్ని చేపలు పడతాయో అన్నే తెచ్చియగలను. అంతేకాకుండా ఈ రాత్రి వేళప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను. రేపు పొద్దున్నే వెళ్తాను. నన్ను ప్రశాంతంగా తిన్నివ్వు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో. నువ్వెందుకు అనవసరంగా ఇలా ఆలోచిస్తున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉంటే అన్నీ దొరుకుతాయి. ఎక్కువ ఆలోచించుకో. పోను పోను అంతా సర్దుకుంటుంది. సరేనా? ఇకపోతే నేనొక బాధ్యత తీసుకుంటే దాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. అర్థమైందా? తెలుసు, నాకు బాగానే తెలుసు నువ్వెంత బాధ్యత గల మనిషని. ఊరికే మాట్లాడడం వలన ఇంట్లో ఏం పొయ్యి ఎలగదు. నేను వెళ్ళి అక్కడ ఇక్కడ అడుక్కోనే రోజు గడుపుతున్నాను. మాట్లాడే మాటలు చూడు. ఇంత గొద్దు చేపలను పెట్టుకొని ఎంత డబ్బని సంపాదించగలం? అడుగుతున్నాను కదా. అదే ఎందుకు పనికిరాదని బాగానే తెలుస్తుంది. అందుకెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ముందు బయలుదేరు. నా కళ్ళు ఎదురుగా ఉండకు. ఇలా చూడు, నీ బుర్ర పాడైందనిపిస్తోంది. చెరువులో నీళ్లు తగ్గుతూ ఉన్నాయి.
అందుకనే చేపలు పట్టడం కొంచెం కష్టం అవుతోంది. ఏది ఏమైనా వీలైనన్ని చేపలు పట్టుకొని తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా, ఇప్పుడు నీకు అవి సరిపోలేదంటున్నావు. నాకు తెలుసు మార్కెట్లో చేపలకి ధర తక్కువగా ఉందని. అన్ని విషయాలు తెలిసినా గానీ నువ్వు ఊరికే నన్ను పట్టుకొని ఏదో ఒకటంటూ తీడుతూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావులే అనుకున్నాను, కానీ అలా కాదు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడు చూసినా చేపలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని నన్ను పట్టుకొని చిత్రహింసలు పెడుతూనే ఉన్నావు. నాకేమీ అన్నం వద్దు, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. వెళ్ళు. చేపలు మాత్రం దొరకలేదంటే ఇటువైపే రావద్దు. ఉట్టి చేపలతో వచ్చావనుకో, నిన్నేం చేస్తానో చూడు. అప్పుడే నీ పరిస్థితి ఏంటని నీకు అర్థమవుతుంది. నేను వెళ్తున్నాను. నీతో ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను చేపలు పట్టకుండా ఈ ఇంటి వైపు రానే రాను. చూస్తూ ఉండు.